ఓకే మీకు నేను ఒక సాంగ్ పంపించింటిని సెప్టెంబర్ 5th కోసం, అంటే 4th వరకు నేర్చుకొని ఆ వీడియో యూనిఫామ్ ఎవరైనా పెడతారా అని. ఇంతవరకు ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు? మన సింగర్స్ ఉన్నారు కదా అనిత, వాళ్ళే అని కాదు, ఎవరైనా పాడొచ్చు. మీకు అందరికి అది లిరిక్స్ కూడా ఇంగ్లీష్ లో ఉంది కదా. స్వరూప, రమ్యశ్రీ, అనిత, ఇంకా ఉన్న చాలా మంది పిల్లలు. మీ పేర్లు అందరి అట్లా చెప్పేకి లేదు కదా, మీరే పాడాలి. అందరూ గ్రూప్ లో షేర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పాలి అది నేర్చుకొని. ఓకే, అట్లీస్ట్ ట్రై చేయండి అమ్మా. 1 or 2 గర్ల్స్ అయినా. కావాలంటే పీలేరు పిల్లలు, ఈ అమ్మాయి పుష్పలత, ఏమైనా సింగింగ్ లో ఇంట్రెస్ట్ ఉందా? మీ పీలర్ లో ఎవరు ఉన్నారు సింగింగ్ లో ఇంట్రెస్ట్ అంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను. సాంగ్ ఒకటి ఉంది సెప్టెంబర్ 5th హిందీ ఉన్నారు. ఓకే, నేను మీ అరుణ కుమారి మేడం కి అట్లా ఫార్వర్డ్ చేస్తాను. అది మేడం దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? ఆ సాంగ్ పాడితే అందరికి అది నాట్ ఓన్లీ 1 సబ్జెక్ట్, హిందీ గురించి ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఏమ్మా పావని? పావని ఓకే మేడం. ఏమో కళ్ళు అట్లా పెద్దగా చేసేసి ఒక్క నిమిషానికే పావని అంటేనే. నో మ్యామ్, ఎస్ మ్యామ్. ఓకే, కొంచెం ఆఫ్టర్నూన్ సెషన్ లో అట్లా డల్ గా కాకుండా కొంచెం బాగా హ్యాపీ ఫేసెస్ పెట్టండి. ఇట్లా తూగినట్లు, కింద పడిపోయినట్లు, ఊరికే బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అయితే చాలా మంది ఉన్నారనమాట. జస్ట్ ఇట్లే చూస్తున్నారు, ఏం చూస్తున్నారో తెలియదు. ఓకేనా? బాగా చక్కగా ఆఫ్టర్నూన్ అయినా మార్నింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఉన్నప్పటికీ మనం అట్లే ఉండాలి ఎనర్జెటిక్ గా. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది పిల్లలు విత్ యువర్ వాళ్ళు వద్దుమా. మనము ఇంకోటి, చాలా మంది సీరియస్ గా తీసుకోవడం లేదు. మీకోసం మేము ఇంత నీట్ గా లెసన్లు చెప్పి క్లాస్ వర్క్ పెట్టుకున్నా మీరు నేర్చుకుంటున్నారా నాకు చెప్పండి ఫస్ట్. ఎవరో చాలా తక్కువలో తక్కువ. ఈ మధ్య అయితే ఇంకా హోంవర్క్ రాసి పెట్టడం అనేది మరి దారుణంగా అయిపోయింది. రెడీస్ ఏదైనా ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండాలా. మీరు వేరే వాళ్ళ రూమర్స్ విని చదువుకోకుండా ఉన్నారంటే చాలా నష్టపోతారు. అది మీ ఇష్టం. ఓకేనా? ఓకే, ఎవ్రీ టైం ఇన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నాను. కానీ చాలా ఇప్పుడు అసలు అయితే మరి దారుణంగా హోంవర్క్స్ చేసే పర్సెంటేజ్ అయితే చాలా తగ్గిపోయింది. నేను ఏం చెప్పాను. లెఫ్ట్ అయితే ఈ రోజు మార్నింగ్ లెఫ్ట్ అయింది. ఒక అమ్మాయిని యాడ్ చేస్తే మళ్ళీ లెఫ్ట్ అయింది. లావణ్య, నేను ఇదే పైనమ్మా. మీరు లెఫ్ట్ అయితే నేను యాడ్ చేయడం, లెఫ్ట్ అయితే యాడ్ చేయడము. ఓకేనా? సో ఈ విధంగా చేయకూడదు. ఒకసారి లెఫ్ట్ అయినారంటే నేను ఇంకా ఆ నంబర్ నోట్ చేసుకున్న పేరెంట్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. సో చాలా నేను తర్వాత వాళ్ళు వచ్చినా కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. తర్వాత ఏదైనా సరే చాలా కేర్ఫుల్ గా ఏది చెప్తే అది నేర్చుకోండి. ఓకే, కమ్ టు ద పాయింట్. ఓకే మా, గుడ్ ఆఫ్టర్నూన్ గర్ల్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి, म्यूट చేసుకోండి సరే చేసుకొని. नेक्स्ट आज के पाठ में एक चित्र देखिए. तो यह है एक चित्र जिसमें क्या दिखाई दे रहा है, जिसमें पैसे అంటే మనీ 500 కరెన్సీ కనిపిస్తా ఉంది. నెక్స్ట్ ఒక గ్లోబ్ కనిపిస్తా ఉంది. నెక్స్ట్ ఒక కింగ్ అన్నమాట, ఒక కింగ్ లాగా एक राजा का चित्र है. नेक्स्ट प्रकृति है और यहाँ पर नीचे चोर है, ఒక రాబరీ చేస్తున్నట్లు ఉన్నాడు, ఒక థీఫ్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్రిక్స్ ఎత్తుకొని, ఈంట్ అంటారు. బ్రిక్స్ అంటే ఈ విధంగా తీసుకొని వెళ్తున్నా అంటే ఒక కస్టడీకి, ఒక లేబర్ అనేది అక్కడ కనిపిస్తా ఉంది. సో దట్ మనము అక్కడ చూసినప్పుడు ఏమర్థం ఉంది, డిఫరెంట్ వాళ్ళందరూ కష్టపడుతున్నారు దేనికోసము, మనీ కోసం. ఎస్నా धन के लिए वहाँ परिश्रम कर रहे हैं. कण का अधिकारी అంటే
ఎవరు కష్టపడితే వాళ్ళకే సర్వ అధికారాలు దక్కాలి అనేది कविता है। यह एक कविता पाठ है जो इसके कवि है रामधारी सिंह दिनकर। तो चित्र में आपको दिखाई दे रहा है रामधारी सिंह दिनकर। सो यहाँ पर आज प्रस्तुत 2वीं इकाई में सेकंड को ये लेसन पेरू कनकन का अधिकारी। कविता का नाम क्या है? कनकन का अधिकारी। और कवि का नाम है डॉक्टर रामधारी सिंह दिनकर। ओके, चलिए इसमें क्या दिखाई दिया है అంటే కష్టపడినప్పుడు మొత్తం సర్వస్వం వాళ్ళే ఎవరు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళే పాస్ అవుతారు, ఎవరు లేజీగా ఉంటే వాళ్ళకి మనం ఏం చేయలేమన్నమాట। సో ఇక్కడ మొత్తానికి ఏమొస్తుంది, ఎవరు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకే రిజల్ట్ వస్తుంది అని చెప్పడానికి ఈ లెసన్ ఈ కవిత మీకు పెట్టడం జరిగింది। तो उन्मुखीकरण में सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे। ऐसा था उसका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम। సో ఉన్ముఖీకరణలో మీకు ఏం చెప్పినారు, గాంధీజీ గురించి చెప్పినారు। సో గాంధీజీ గురించి చెప్పడం ముందు నేను ఒక సాంగ్ మీకు ప్లే చేసి చూపిస్తాను, అది విన్న తర్వాత మళ్ళీ మనము డిస్కస్ చేద్దాం। సో लिसन केयरफुली माँ, ध्यान से सुनिए। गांधी जी के बारे में आपको पता चले जाएगा। तो इसमें गांधी जी का किस प्रकार के आश्रम में रहते थे, वह किस प्रकार से हार्ड वर्क करते थे, अपना काम स्वयं करते थे, दूसरों पर निर्भर नहीं रहते थे, అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కాదు, తన పని తనే చేసేవాళ్ళు అన్నమాట। సో ఈ విధంగా ఆయన చిన్న పని పెద్ద పని అనే ఇట్లా డిఫరెన్స్ లేకుండా ప్రతిదీ కూడా ఆయన సెల్ఫ్ గా చేసేవాడు అన్నమాట। అందుకు ఇక్కడ ఏమన్నారు, సూత్ కాతితే, సూత్ అంటే ఏమంటే ఇప్పుడు మనకు కాటన్ థ్రెడ్డింగ్ అన్నమాట, కాటన్ మనము నూలు వడకడం అంటారు చూడండి, సూత్ కాతన అంటే నూలు వడకడం అన్నమాట, కాటన్ ని థ్రెడ్డింగ్ చేయడం అన్నమాట। నెక్స్ట్ గాంధీజీనే చేసేవాళ్ళు, ఆయనే పని చేసేవాడు। నెక్స్ట్ కపడా బున్తే థే, కపడా మీన్స్ दुश्मनों को दिया देश से निकाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। रघुपति राघव राजा राम, शतरंज बिछा कर यहाँ बैठा था जमाना, लगता था कि मुश्किल है फिरंगी को हराना। टक्कर थी बड़ी जोर
के संत तूने कर दिया कमाल। रघुपति राघव राजा राम। जब जब तेरा भी गुल मजा जवान चल पड़े, मजदूर चल पड़े थे और किसान चल पड़े, हिंदू व मुसलमान सिख पठान चल पड़े, कदमों पे तेरे कोटि कोटि प्राण चल पड़े। फूलों की सेज छोड़ के दौड़े जवाहरलाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। रघुपति राघव राजा राम। मन में थी अहिंसा की लगन तन पे लंगोटी, लाखों में घूमता था लिए सत्य की सोटी, वैसे तो देखने में थी हस्ती तेरी छोटी, लेकिन तुझे झुकती थी हिमालय की भी चोटी। दुनिया में तू बेजोड़ था इंसान बेमिसाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। रघुपति राघव राजा राम। जग में कोई जिया है तो बापू तू ही जिया, तूने वतन की राह में सब कुछ लुटा दिया, मांगा न कोई तख्त न तो ताज भी लिया, अमृत दिया सभी को मगर खुद जहर पिया। जिस दिन तेरी चिता जली रोया था महाकाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। सबने सुना ध्यान से गीत को, విన్నారా పాటని? ఎస్ మేడం. సో ఈ పాటలో మీరు చూడొచ్చు అన్నమాట, అక్కడ గాంధీ తనే వీవింగ్ చేస్తున్నాడు, తనే నూలు వడుకుతున్నాడు. మీకు చరఖా అంటే తెలుసు కదా, దాని మీద ఆయనే సెల్ఫ్ గా అది కాటన్ థ్రెడ్డింగ్ చేయడము, నెక్స్ట్ వీవింగ్ చేయడము, చిన్న చిన్న పనులు ఉంటాయి, బై వాక్ ఆయనే వెళ్ళిపోవడము. నెక్స్ట్ అహింసాత్మక అంటే యుద్ధం చేసినప్పటికీ ఎట్లా ఉంది, బ్రిటిష్ వాళ్ళే భయపడుతున్నాడు, ఎన్ని ప్లానింగ్ చేసుకున్నా ఆయన సైలెంట్ గానే ఒక్క బుల్లెట్ లేకుండా ఆయన కేవలము మాటలతోనే, కేవలము ఆయన అహింసాత్మకంగానే జనాన్ని అట్లే వాళ్ళ వెంట తీసుకొని రావడం. నెక్స్ట్ ఏ విధంగా విదేశ్ కే జో వస్త్ర థే అవన్నీ వాళ్ళ యొక్క వస్త్రాలు గాని, విదేశీ నుంచి తెచ్చిండే వస్తువులు గాని అన్ని వాడకూడదు, బహిష్కరణ చేయడం గాని, హిందూ ముస్లిం అందరూ ఏకం అవ్వడము, మన స్వాతంత్రం కోసం ప్రతి ఒక్కరు పోరాడేటట్లు చేయడము, ఇవన్నీ మనం గమనించినాం అనమాట. ఫస్ట్ దీంట్లో ఏం మనము తీసుకోవాల్సింది అంటే, సూత్ కాంతే గాంధీజీ. సూత్ అంటే ఆయన ఏ విధంగా తన సెల్ఫ్ పని ఆయనే చేసేవారు. కప్పుడే బున్తే థే, కప్పుడ అంటే క్లాత్, బున్న అంటే వీవింగ్. దీనికి అన్నిటికీ మీనింగ్ నేను ఎందుకు చెప్తున్నాను మీరు రాసుకోవాలి టెక్స్ట్ బుక్ లో. ఉన్న వాళ్ళు లేని వాళ్ళు సో ఓకే, ఒక పేపర్ తీసుకుని రాసుకున్నా పర్లేదు. చుంతే థే అనాజ్. అనాజ్ అంటే మన దగ్గర ఉంటాయి కదమ్మా, ఏమి గ్రెయిన్స్ ఉంటాయి, నెక్స్ట్ బియ్యము ఇలాంటివి ఉంటాయి కదా, దాంట్లో చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అన్నమాట. దాన్ని ఏం చేయడం, ఫిక్స్ అన్నమాట, తీయడము, పడేయడం, రాళ్ళని తీసేయడము, రాళ్ళను తీసేయడము. చక్కి పీసితే థే. చక్కి అంటే మనకు మామూలుగా మనకు ఏమంటారు, మిల్లు ఉంటుంది కదా, రోకలి మాదిరి ఉంటుంది, దాంట్లో వచ్చేసి మనము మనం బియ్యం వేసుకుంటాము, లేకపోతే దాంట్లో మనము గేహు అంటే వీట్ వేసుకుని మనకు పౌడర్ లాగా వస్తుంది అనమాట, చక్కీ లాగా.
అలాంటిది ఆయనే సెల్ఫ్ గా చేసుకునే వాళ్ళు. ऐसा था उनका आश्रम. आश्रम అంటే हिंदी साबरमती आश्रम है. यह कहाँ है? गुजरात में है. नेक्स्ट ओके, तो अब यहाँ हम लोगों को पता चलता है गांधी जी का पूरा नाम क्या है, गांधी जी कहाँ जन्म लिया. ఇది కూడా ఒక क्वेश्चन అన్నమాట. ఏంటి అంటే गांधी जी का जन्म कहाँ हुआ, कोई बता सकता है? पोरबंदर गुजरात. हाँ, पोरबंदर. ओके, पोरबंदर कहाँ पर है? गुजरात. हाँ, वेरी गुड, गुजरात में. हाँ, और उनकी माता का नाम और पिताजी का नाम कोई बता सकते हैं? माता जी का नाम रास्कोला पुतली बाई है. पिताजी का नाम కరమ్చంద్ है. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ మనకు లైఫ్ లో ఎప్పుడు కూడా గాంధీజీ గురించి మనం రేపొద్దున ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ రాసుకోండమ్మా. ఫస్ట్ गांधी जी की माता का नाम पुतली बाई है और पिताजी का नाम करमचंद गांधी है. गांधी जी की समाधि का नाम क्या है? राजघाट. नेक्स्ट गांधी जी का जन्म कब हुआ అంటే 2 अक्टूबर 1869. वेरी वेरी इंपॉर्टेंट. 1869 में इनका जन्म 2 अक्टूबर को हुआ. कहाँ पर हुआ? पोरबंदर में. पोरबंदर कहाँ पर है? गुजरात. ఇవన్నీ गुजरात में. ఆల్రెడీ ఇవన్నీ తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను. ఓకేనా? జస్ట్ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకే, చలియే. నెక్స్ట్ వీళ్ళ వైఫ్ ఉంది. వీళ్ళ వైఫ్ పేరు ఎవరైనా చెప్పగలరా? గాంధీజీ की पत्नी का नाम क्या है? कोई बता सकता है? कस्तूरबा. ओके, कस्तूरबा गांधी जी की पत्नी का नाम है. ఒకవేళ తెలియకపోయినా మీరు జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి పేర్లు. ఓకేనా? नेक्स्ट देखिए नेक्स्ट इनका एक आश्रम था, साबरमती आश्रम, जो अहमदाबाद में था. अहमदाबाद में प्रेजेंट है भी, ఇప్పుడు కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ వీళ్ళకి గాంధీజీ వచ్చేసి బ్యారిస్టర్ చదవడానికి, బ్యారిస్టర్ అయిపోయిన తర్వాత లా కోర్స్ చేయడానికి ఇంగ్లాండ్ వెళ్ళినారు. తర్వాత మనం పాట ద్వారా చూసినాం ఏ విధంగా ఆయన స్వాతంత్రతాకే లియే మన ఇండియాకి వచ్చి ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చారు. నెక్స్ట్ ఈయనకి మృత్యు కబు, ఈయన ఎప్పుడు చనిపోయినారు అంటే ఈయన వచ్చేసి 30 జనవరి 1948 లో ఈయన మరణించినారు. బేసిక్ నాలెడ్జ్ అబౌట్ గాంధీజీ ఇది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉండాలా. ओके, क्योंकि ध्यान से लिख लीजिए. अंत में मैं आपसे प्रश्न पूछूंगी, गांधी जी का जन्म कब हुआ, मृत्यु कब हुआ, पत्नी का नाम क्या है. नेक्स्ट इनकी 4 पुत्र थे. गांधी जी की 4 కుమారులు సన్స్ అన్నమాట. ఒకరి పేరు హీరాలాల్, సెకండ్ వన్ వచ్చేసి మనీలాల్, थर्ड वन వచ్చేసి రామ్దాస్. నెక్స్ట్ చౌथे लड़के का नाम था देवदास. సో 4 పిల్లలు ఉన్నారన్నమాట ఆయన గాంధీజీకి. సో ఈ విధంగా ఇవన్నీ మనకు మినిమం బేసిక్ నాలెడ్జ్ అబౌట్ గాంధీజీ. నెక్స్ట్ ఈయనకి చనిపోవడం కూడా గాడ్సే అనేసి ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఆయన తుపాకీతో కాల్చడం వల్ల గాంధీజీకి మృత్యు పోయి. సో ఇది ఎందుకు ఇప్పుడు కనక అధికారి చెప్తున్నారు, మేడం గాంధీజీ గురించి చెప్తున్నారు అని కాదు. ఇక్కడ ఏం కాన్సెప్ట్ అంటే మనము చిన్న పని చేసినా మనం నామోషి పడకూడదు అన్నమాట. మనం చేస్తున్న వర్క్ ఫుల్ ఆఫ్ డెడికేషన్ తో చెయ్యాలి అనేసి దీంట్లో ఉందన్నమాట. కనక అధికారి అంటే మనకు చూడండి, ఇప్పుడు రోడ్డు వేయడం కానీ, మన దగ్గర ఉండే ఏదైనా మున్సిపాలిటీ వర్క్ కానీ ఇవన్నీ మనం చేయడం లేదు. సమ్ అదర్ పర్సన్స్ ఆర్ కమింగ్ అండ్ డూయింగ్. బట్ వాళ్ళని మనం చిన్న చూపుతో చూడకూడదు. ఇప్పుడు రోడ్ క్లీనింగ్ చేస్తున్నారు, ఇఫ్ దే ఆర్ నాట్ క్లీనింగ్ మీన్స్ అంత డస్ట్ ఉండిపోతుంది, మనకి లేనిపోని రోగాలు వస్తాయి. అలా అనేసి మనం వాళ్ళని చాలా చిన్నగా చూడడము, లేకపోతే మనం వాళ్ళని ఏ విధంగా ఆరోగెంట్ గా మాట్లాడడము ఈ విధంగా చేయకూడదు. వాళ్ళు ఇప్పుడు డ్రైనేజ్ క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూస్తేనే మనం వేరే విధంగా అనేసాం. కాలువలు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు.
సో వాళ్ళ డ్యూటీ దట్ ఈస్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. మనం చేయడం లేదు కానీ చేసే వాళ్ళకి అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలా అనేది ఈ లెసన్ యొక్క మోటివ్ అన్నమాట. సో ఎవరైనా సరే సో వాయిస్ వస్తా ఉందమ్మా అందరికి, ఏమైనా ఇంకా పెంచాలా? ఇంకా గట్టిగా స్లోగా ఉంది మేడం. స్లోగా ఉంది మేడం. ఓకే సరే. ఇప్పుడు మా నవ్వు ఓకే ఓకే మేడం. ఓకే. మరి అంతసేపు నుంచి ఎవరు ఒక్కరు కూడా చెప్పలేదేమో ఎంత స్లోగా వస్తే, అట్లే వినేసినారా? ఓకే పావని వెరీ గుడ్ మా. ఏమైనా ఇంటరప్షన్ అయితే అలా మీకు చెప్తే మెసేజ్ పెడితే మేము దానికి రెక్టిఫై చేస్తాం, ఓకేనా? ఓకే. సో ఇప్పుడైనా విన్నారా? గాంధీజీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, విన్నారా? ఎస్ మేడం. విన్నాం మేడం. ఉన్నారు. ఎస్ మ్యామ్. సో అభి आपसे गांधी जी क्या क्या करते थे, గానే కొంచెం 2-3 క్వశ్చన్స్ వేస్తాను. గాంధీజీ क्या क्या करते थे, ఏం చేసేవాళ్ళు గాంధీజీ? పైన ఉంది, ఫస్ట్ లైన్ లోనే ఉంది. ఏముంది? సూత్ కాతితే గాంధీజీ కపడా బునతే. వెరీ గుడ్. ఏం చేసేవాళ్ళంటే నూలు వడకట్టి చేయడం, వీవింగ్ పని చేయడం. నెక్స్ట్ గాంధీజీ కే అనుసార్ పూజనీయ క్యా హై, గాంధీజీ అనుసార్ పూజనీయ ఏం చేయడము పూజనీయము అంటే పూజ సమాంత శ్రమ్ అంటే కష్టపడడాన్ని ఆయన చాలా ఇష్టపడేవాడు. ఎవరు? గాంధీజీ. ఓకే. హమారే జీవన్ మే శ్రమ్ కా క్యా మహత్వ హై, ఎవరైనా చెప్పగలరా? మన జీవితంలో శ్రమ యొక్క మహత్వ ఇంపార్టెన్స్ ఏంటి అనేసి? ఎనీబడి నో? తెలుసా? నేనే చెప్తానండి, ఎవరైనా చెప్తారా లేదా? श्रम करने के बाद हमको विजय प्राप्त मिलते हैं। वेरी गुड. श्रम करने के बाद जो विजय प्राप्ति होती है वह बहुत ही ఆనందదాయక होती है. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అంటే ఇప్పుడు ఇంత కష్టపడినారు, మీరు కష్టపడిన తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు మీ కష్టానికి అది కనిపిస్తుంది అనమాట. మీరు 10 పాయింట్స్ తెచ్చుకుంటే మీ నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, టీచర్స్, ఎవ్రీవన్ విల్ బి ఫీల్ హ్యాపీ. సో మనం కష్టపడాలా. ఈ రోజు ఎంత కష్టపడితే రేపు దానికి డబల్ ట్రిపుల్ మనకు దక్కుతుంది, ఓకేనా? వెరీ గుడ్ మా. चलिए अब देखिए यहाँ पर उद्देश्य, ఈ లెసన్ మీకు ఇవ్వడానికి ఏంటి ఉద్దేశం? व्हाट इज द रीजन? सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. సామాజిక్ అంటే ఇప్పుడు మీరు 10th క్లాస్ కి వచ్చేసినారు కాబట్టి ఇప్పుడు రేపు ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీకు ఓటు హక్కు కూడా వచ్చేస్తుంది అనమాట. సో దట్ మీకు తెలిసి ఉండాలా ఏమనేసి, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది చేస్తే మనము ఒకవేళ ఏమైనా తప్పు జరుగుతా ఉంటే మనము ఏమైనా మాట్లాడి దాన్ని సాల్వ్ చెయ్యొచ్చా లేదా. బికాజ్ నెక్స్ట్ మీరు ఈ రోజు నెక్స్ట్ రేపటి పౌరులు కాబట్టి టుమారో మీరు ఒక సిటిజన్, ఎలాంటి సిటిజన్? యూ హ్యావ్ ఎ ఓటర్ రైట్ ఉంది, మీకు హక్కు ఉందన్నమాట. ఆ హక్కు ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలా, మీరు సమాజంలో ఏ విధంగా యూస్ఫుల్ అవుతారు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సొసైటీ అనే దాన్ని మీరు గమనించాలా. నెక్స్ట్ శాస్త్ర ఛాత్రోమే సమాజ్ కళ్యాణ్ వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ, మన యొక్క సమాజాన్ని ఏ విధంగా మనము హెల్ప్ చేయొచ్చు అనేది కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఉదారత అంటే మనలో వచ్చేసి ఏముండాలా? సానుభూతి అనేది, సింపతి అనేది కూడా ఉండాలన్నమాట. అంటే కష్టపడే వాళ్ళకే లాభం చెందాలి, అంతే కదా. లేకుండే కొంతమంది వేరే విధంగా కొంతమంది కష్టపడతారు బట్ ప్రాఫిట్ వేరే వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఆ విధంగా కాకూడదు. నెక్స్ట్ उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. फॉर एग्जांपल నేను మీకు చెప్తాను చూడండి. ఎవరో మాట్లాడుతున్నారమ్మా, ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ రాయండి. ఓకే.
సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను నేను, ఏమైనా మనకు చిన్న ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతుంటారు, ఆ బిల్డింగ్ కడుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మంది చాలా బ్యూటిఫుల్ గా ఒక ప్యాలెస్ కట్టినారు అనుకుందాం, ఓకేనా. ఆ బ్యూటిఫుల్ ప్యాలెస్ కట్టడానికి ఎవరు అవసరము, మనకు నార్మల్ గా ఎవరు అవసరం అంటే కూలీలు అవసరం ఉంటారు. ఆ కూలీలు అవసరమైనప్పుడు వాళ్ళని మనము ఏం చేస్తాము, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనీ, బట్ వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారా, వాళ్ళు ఆ పెద్ద బిల్డింగ్ కట్టింటారు, ఆ బిల్డింగ్ లో వాళ్ళు ఉంటున్నారా, నో. అలాగని వేరే వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళంతా కష్టపడిండే దానికి వాళ్ళకి మినిమం వాళ్ళకి లేబర్ ఇస్తున్నారా, లేదు. సో ఇలాంటివన్నీ మనకు ఎప్పుడైనా గమనిస్తూ ఉండాలన్నమాట. పెద్ద పెద్ద బిల్డింగ్ కడతారు, బట్ అక్కడ చాలా మంది చిన్న చిన్న వర్కర్స్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో, పెద్ద అపార్ట్మెంట్ కడుతూ ఉంటారు, దాని కింద వచ్చేసి కరెంట్ షాక్ కొట్టు ఏదో సంథింగ్ ప్రాబ్లం అయి కింద పడి పైనుంచి దుంకి కింద పడినప్పుడు వాళ్ళ చేతిలో కాళ్ళు ఫ్రాక్చర్ అయినప్పుడు దానికి అందరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, కాంట్రాక్టర్ ఆర్ ఓనర్ తీసుకోవాలా. బట్ అలా విధంగా తీసుకోవడం లేదు, దట్టు వాళ్ళకు చాలా అవర్స్ ఉంది, డే అండ్ నైట్ వర్క్ చేపిస్తూ ఉంటారు అనమాట. బట్ వాళ్ళకి మినిమం లేబర్ కూడా, మినిమం వాళ్ళకి శ్రమకు తగ్గ డబ్బులు కూడా ఇవ్వకుండా ఉంటారు. సో ఈ విధంగా ఇలాంటివన్నీ చిన్న చిన్నవి అంటే మనము చూసినప్పుడు మనకు అంత తెలియదు, బట్ కొంచెం పెద్దగా అయిన తర్వాత మీరు ఇలాంటి దానికంతా మీకు ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలి అనేసి ఈ లెసన్ మీకు పెట్టినారనమాట. నెక్స్ట్ देखिए విధా విశేష్ ఏముంది, ఎలాంటిది, ఇది కవితనా లేకపోతే లెసనా, నిబంధ, కహానీనా అనేది ఇప్పుడు చూడబోతున్నాం. హర్ కవితకి అప్ని అప్ని విశేషత హోతీ హై. ప్రతి కవిత చూడండి, ఇంతకు ముందు బరస్తే బాధలు ఉంది, నెక్స్ట్ హమ్ భారత్వాసి కవితనే. ఇప్పుడు ఇది వచ్చేసి దీంట్లో ఏముందంట, చాలా మనకు అవన్నీ లయాత్మకంగా ఉండేవి, దేశభక్తితో రిలేటెడ్ ఉండేది. ఒకటి వచ్చేసి వర్షం గురించి చెప్తుంది, బట్ ఇక్కడ కణకణక అధికారిలో వచ్చేసి కొంచెము ఓజుపూర్ అంటే పౌరుషత్వం ఉంటుంది అనమాట, దీంట్లో ఎక్కువ అగ్రెసివ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రేరణ పద్దు ఉంటుంది, దీని వల్ల చాలా మనకు ఇన్స్పిరేషన్ అనమాట, చాలా ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఇదంటే చాలా మనం రాజు క్షత్రియులు మాట్లాడతారు చూడండి, అలా ఉంటుంది అనమాట. దీంట్లో వర్డ్స్ కూడా కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి. ఇస్కే కవి డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్ హై. చూడండి ఇస్కే కవి కౌన్ హై, రామ్ధారీ సింగ్ దినకర్ హై. ఇది డీటెయిల్స్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ ఆల్రెడీ నేను సెండ్ చేసినాను అనుకుంటాను, సో ఇఫ్ ఎనీబడి నాట్ రిటర్న్ రాసుకోండి అమ్మా. इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే కురుక్షేత్ర అనే కవిత నుంచి ఈ కనకనక అధికారి. యాక్చువల్ గా కురుక్షేత్ర అంటేనే మీకు ఏం గుర్తుకొస్తుంది, కురుక్షేత్ర ఇక్కడ మహాభారతంలో జరిగింది అనమాట కురుక్షేత్ర. సో ఈ మహాభారత్ అంటే మీకు కొంచెం ఐడియా ఉండాల. ధర్మరాజు తెలుసా, వాళ్ళ పంచ పాండవులు తెలుసా, ఎనిబడి నో పాండవులు కౌరవులు ఐడియా ఉందా? బికాస్ ఇప్పుడు మొత్తం మనం మహాభారతం చూపించలేము కాబట్టి అట్లీస్ట్ మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు మీరు కౌరవుల గురించి పాండవుల గురించి కురుక్షేత్ర యుద్ధం గురించి కొంచెం అలా చూసేసుకున్నారంటే మీకు నేను ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ గా చెప్తాను అనమాట. కౌరవులు పాండవులు అనమాట, వీళ్ళందరూ విలన్స్ అనమాట. కౌరవులు పాండవులంతా హీరోస్ అనమాట. ఓకే, సింపుల్ గా నేను మీకు చెప్పాలంటే కౌరవులు పాండవుల మధ్య ఒక యుద్ధం జరుగుతుంది అనమాట. ఆ యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధం అంటారు అనమాట. ఆ కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందప్ప అంటే వీళ్ళకి పాండవుల వైఫ్ ఉంది కదా, ద్రౌపది ఉంది. సో ఈ విధంగా ద్రౌపది ఉంది, తర్వాత ఆమెను ఇన్సల్ట్ చేయడము, లేకపోతే ఇంకో విధంగా చెప్పాలంటే మంచిని వాళ్ళు కౌరవులు వచ్చేసి పాండవుల్ని చాలా విధాలుగా కించపరిచినారు, మోసం చేసినారు. సో దట్ నంబర్ ఆఫ్ రీజన్ వల్ల కురుక్షేత్ర యుద్ధం సంభవించింది. సో ఆ దాంట్లో నుంచి ఈ టాపిక్ ని తీసుకొని ఒక కవితగా రాశారు. సో कवि का नाम है रामधारी सिंह दिनकर। और देखिए इनका जन्म डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के
प्रसिद्ध कवियों में से एक है प्रसिद्ध అంటే ఫేమస్ కవులలో ఈయన కూడా రామ్ధారి సింగ్ దినకర్ ఒక గొప్ప కవి उनका जन्म सन 1908 में बिहार के मुंगेर में हुआ तथा निधन सन 1974 में हुआ సో చూడండి ఈయనకు వచ్చేసి జన్మ और మృత్యు ఎప్పుడైందంటే 1908 ఆయన చనిపోవడం నిధన్ మృత్యు 1974 లో అయ్యింది నెక్స్ట్ इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है ఈయనకు వచ్చేసి రాష్ట్ర కవి అనే బిరుదు కూడా ఉంది ఎవరికి रामधारी सिंह दिनकर को राष्ट्र कवि भी कहते हैं ఊర్వశి कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार सम्मानित किया गया చూడండి ఈయనకు వచ్చేసి ఊర్వశి అనే ఒక రచన ఊర్వశి అనే ఒక రచన రాయడం వల్ల ఆయనకి జ్ఞానపీఠ పురస్కారాల్లోనే ఉత్తమమైనది జ్ఞానపీఠ పురస్కార్ సో జ్ఞానపీఠ పురస్కార్ కి से सम्मानित किया गया नेक्स्ट ఇంకా కొన్ని కవిత్వాలు రాస్తున్నారు రేణుక कुरुक्षेत्र रश्मि रथी परशुराम की प्रतीक्षा रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं స్క్రీన్ లో చూపించినట్లు రాస్తున్నారంటే ఎగ్జాక్ట్లీ మిస్టేక్ లేకుండా రాస్తే 4 మార్క్స్ పడతాయి అన్నమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చూడండి కాల్ రాయడం అండర్లైన్ రాయడం కూడా ఒక ఆర్ట్ బాగా అందంగా రాయాల ఊరికే రాసేయడం కాదు అందంగా నీటిగా రామ్ధారి సింగ్ దినకర్ కాల్ ఆయన ఎప్పుడు జన్మించినారు ఎప్పుడు మృతి చెందినారు రచనాయే కురుక్షేత్ర రశ్మి రథి परशुराम की प्रतीक्षा रेणुका हुंकार रसवंती అని రాసి నెక్స్ట్ పురస్కార్ అంటే ఏమేమి అవార్డ్స్ ఇచ్చారు రమ్యశ్రీ లిజన్ కేర్ఫుల్లీ బిఎం రమ్యశ్రీ లిజన్ కేర్ఫుల్లీ ఓకే పురస్కార్ జ్ఞానపీఠ పురస్కార్ వచ్చింది పద్మభూషణ్ వచ్చింది నెక్స్ట్ సాహిత్య అకాదమీ పురస్కార్ ఈ 3 పురస్కారాలు ఆయనకి వచ్చాయి విశేషత అంటే దేశభక్తి ఆయనకి దేశభక్తి అంటే చాలా చాలా ఇష్టము కిసే రామ్ధారి సింగ్ దినకర్ కో ఓకే ఇప్పుడు గురుప్రియ అన్మ్యూట్ చేసుకొని కవి పరిచయం చెప్తావమ్మా yes madam వెరీ గుడ్ రా చెప్పమా స్క్రీన్ మీద చూసి చెప్పే ఓకే స్టార్ట్ అన్మ్యూట్ చేసుకోమా మ్యూట్ మ్యూట్ అన్మ్యూట్ లో అది తీసేసి చెప్పు గురుప్రియ काल పేరు చదువు ఫస్ట్ నామ్ పడు रामधारी सिंह दिनकर వెరీ గుడ్ నెక్స్ట్ काल सन 1908 एक मिनट 1908 అనాల రాసుకోండి 1908 నంబరింగ్ అనేది ఇట్లా చెప్పాలా 1908 నెక్స్ట్ 1974 మా నంబర్స్ మర్చిపోతున్నారమ్మా మనం 9th క్లాస్ లోనే బాగా ప్రాక్టీస్ చేయించినాను సో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు 1974 ఓకే రచనాయ పడు रचनाए कुरुक्षेत्र रश्मि रति कुरुक्षेत्र रश्मि रति परशुराम की प्रतीक्षा परशुराम की प्रतीक्षा अर्वशी हुंकार रेणुका ऊर्वशी हुंकार रेणुका रसंवती आदि వెయిట్ రసవంతి సో చూడండి ఇట్లా మనం ఈ విధంగా కొన్ని మనకు క్లియర్ అవుతా ఉంటాయి మిస్టేక్స్ వచ్చినా నేను మీకు చెప్తాను అన్నమాట వన్ మోర్ టైం ఐఎమ్ రిపీటింగ్ మా
सन 1908 में रामधारी सिंह दिनकर का जन्म हुआ, 1974 में उनकी मृत्यु हुई। మా స్లో లెర్నర్స్ కూడా బాగా వినాల ప్రొనౌన్సియేషన్. రచనాయే కురుక్షేత్ర, రశ్మి రథి, పరశురామ్ కి ప్రతీక్ష, ఊర్వశి మెల్లగా చదవాల, హుంకార్, రేణుక, రసవంతి. నెక్స్ట్ పురస్కార్ జ్ఞానపీఠ పురస్కార్, పద్మభూషణ్, సాహిత్య అకాదమి. విశేషతాయే దేశ భక్తి. చక్కగా రాసినారంటే ఓకేమా, ఈ విధంగా రాసినారంటే 4 మార్కులు మీకు పడిపోతాయి అన్నమాట ఈజీగా. సో ఇక్కడ ఇంకోటి ఏమిటంటే ఇప్పటికే మీకు